మైగ్రేన్తో బాధపడుతున్నారా? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు మైగ్రేన్ సమస్య ఉంటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుందని, లేదంటే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుడతారని విన్నాను. ఇది నిజమేనా? దానికి ఏం చేయాలి? మైగ్రేన్ సమస్య ఉన్న వాళ్ళు గర్భం దాల్చిన తర్వాత ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారిలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదుని బట్టి కొందరిలో మైగ్రేన్ సమస్య తగ్గుతుంది, కొందరిలో అంతే ఉంటుంది, మరికొందరిలో పెరుగుతుంది. కొందరిలో దీనివల్ల అబార్షన్ కావు, కానీ ప్రెగ్నెన్సీకి బీపీ పెరగటం, బిడ్డ బరువు సరిగా లేకపోవడం, నెలలు నిండకుండా కాన్పు రావడం, సిజేరియన్ డెలివరీలు ఎక్కువగా అవడం, పుట్టిన తర్వాత బిడ్డలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం, పిట్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వల్ల సరిగా నిద్రలేకపోవడం, సరిగా ఆహారం తీసుకోలేకపోవడం వల్ల ఎక్కువగా పైన చెప్పిన సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మైగ్రేన్ ఉన్న వాళ్ళు సరైన విరామం, నిద్ర, మానసిక ప్రశాంతత ఉండేటట్లు చూసుకోవడం మంచిది. అలాగే ధ్యానం, యోగా, నడక వంటివి పాటించడం మంచిది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకోవచ్చు. అలాగే మైగ్రేన్ అటాక్కు ప్రేరేపించిన అంశాలు అంటే స్ట్రెస్ వంటి అంశాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.